డైరీస్ ఈరోజు వీడియో వచ్చేసరికి స్పెషల్ అండ్ సింపుల్ చికెన్ బిర్యానీ ఎట్ హోమ్ అనమాట. ఓకే, లెట్ స్టార్ట్. ఇక్కడ వచ్చేసరికి నేను చికెన్ వాష్ చేసి తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 1/2 kg చికెన్ అండి. దాన్ని బట్టి మీరు క్వాంటిటీస్ అన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే నేను వచ్చేసరికి మ్యారినేషన్ చేసుకుంటున్నాను అనమాట. బిర్యానీకి మ్యారినేషన్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ కదా. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి చికెన్ తీసుకున్నాను అండ్ దాంట్లోకి కారం వేసుకున్నాము, పసుపు వేసుకున్నాను అండ్ ఉప్పు వేసుకున్నాను. ఇది వచ్చేసరికి కల్లుప్పు అనమాట, కల్లుప్పు వాడాము. అండ్ నెక్స్ట్ పెరుగు వేసుకుంటున్నాను. ఇది ఇంకా మ్యారినేషన్కి ఇంతే అండి. ఎక్కువ మసాలాస్ అలాంటివి ఏం లేకుండా సింపుల్గా చేసుకుంటున్నాం అనమాట. బ్యాచిలర్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కలుపుకోవాలి. మరి ఎక్కువ రఫ్గా వద్దు, జస్ట్ స్మూత్గా బాగా కలిసేలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని మ్యారినేషన్ చేసుకోవాలన్నమాట. మ్యారినేషన్కి పక్కన పెట్టేసాను, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హోల్ గరం మసాలా అనమాట. చూడండి, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, షాజీరా అండ్ ఇది వచ్చేసరికి పువ్వు అనమాట, అనస్ పువ్వు. ఓకే, అండ్ అది తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పొయ్యి ఆన్ చేసుకొని మనకు బిర్యానీ చేసుకోవడానికి కావాల్సిన దాకా తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా మొత్తం అంతా దాంట్లో వేసేసాను అనమాట. అది ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అండ్ ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాం అనమాట. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతే మనం వేసుకోవాలి, అప్పుడు బాగా వస్తుంది. ఓకే, మంచిగా ఫ్రై అవుతుంది. బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనం యూస్ చేసేది అల్లం వెల్లుల్లి పేస్ట్ యూస్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట, ఆ ఫ్లేవర్ వస్తుంది, బిర్యానీ ఫ్లేవర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మీరు క్వాంటిటీ చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మేము వచ్చేసరికి 1/2 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాము. ఇది వేసిన తర్వాత కూడా బాగా ఆ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి టమాటాలు వేసేసాము. టమాటాలు వేసిన తర్వాత ఇక్కడ ఒక టిప్ అండి, మీరు ఉప్పు వేసుకున్నారు, ఇప్పుడు వచ్చేసరికి ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు అవ్వచ్చు, టమాటాలు అవ్వచ్చు, ఇవన్నీ తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఓకే, అవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మొత్తం అంతా నేను ఇక్కడంతా కూడా కల్లుప్పు అనేది యూస్ చేశాను అనమాట, బాగుంటుంది బిర్యానీలోకి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని తీసుకొచ్చి దీంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. బాగా మొత్తం అంతా ఆ మసాలాస్ అంతా కూడా ఈ హోల్ గరం మసాలా అవ్వచ్చు, మొత్తం ఇదంతా కూడా ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇంకా చికెన్ నుంచి వాటర్ వస్తాయి కదా, ఇంకా మనం స్పెషల్గా ఏ వాటర్ యాడ్ చేయవసరం లేదు. దీంట్లో వచ్చే ఆ వాటరే చాలన్నమాట, ఫ్రై అవుతుంది బాగా. ఇప్పుడే మనం కారం, ఉప్పు అవన్నీ అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకుంటే చూడండి అలా వాటర్ వస్తుంది. ఆ వాటర్ వస్తున్నప్పుడే ఇంకా ఆ వాటర్లోనే మనకు అది చక్కగా అలాగా ఉడుకుతుంది అనమాట ఆ చికెన్ అనేది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఎసరు వేసుకుంటున్నాము. మనం ఎంత బియ్యం తీసుకుంటున్నాం దాన్ని బట్టి ఇక్కడ మనకి వాటర్ లెవెల్ చేంజ్ అయిపోతుంది కదా, దాన్ని బట్టి మేము తీసుకున్న దాన్ని బట్టి మేము వాటర్ లెవెల్ వేసుకుంటున్నాం అనమాట. ఓకే, వాటర్ అంతా వేసుకొని ఇంక ఇప్పుడే మనం కారం అవ్వచ్చు, ఉప్పు అవ్వచ్చు, ఏదైనా కూడా మన టేస్ట్ తగ్గట్టు చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. ఇంకా దీని తర్వాత ఛాన్స్ అనేది కుదరదు కదా. ఓకే, దీన్ని బట్టి వేసేసుకుంటున్నాం అనమాట. కారం, ఉప్పు మొత్తం అంతా వేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి బియ్యం కూడా యాడ్ చేస్తాను అనమాట. చూడండి, ఇలా బాగా బాయిల్ అవుతూ ఉంటుంది వాటర్ అనేది, అది ఎసరు అనేది బాగా బాయిల్ అయిన తర్వాతే ఆ బియ్యాన్ని యాడ్ చేయాలన్నమాట. ఓకే, మేము యాడ్ చేస్తాము. ఇలాగ బాయిల్ అవుతూ ఉంది. ఇలాగ అది పెట్టేసిన తర్వాత సైడ్కి పెట్టేసాను, మూత పెట్టేసి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చూస్తాను అనమాట. ఇంకా కొంచెం వాటర్ లెవెల్ అనేది ఉంది, అదంతా కూడా అవుతుందన్నమాట. దీనికి మినిమం ఒక 1/2 hour దాకా పట్టచ్చు. 1/2 hour 20 to 30 minutes దాకా పడుతుంది. నెక్స్ట్ ఇంకా 20-30 minutes అయిన తర్వాత ఇంక రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత పొడి పొడిలాడుతూ ఉందో రైస్ అనేది. చాలా చాలా టేస్ట్ వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసరికి రైతా చూపిస్తాను. మేము పెరుగు చట్నీ అంటామన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి నేను పెరుగుని బీటర్తో బాగా మిక్స్ చేసేసాను అనమాట. అంటే గడ్డలాగా ఉంటే బాగోదు కదా, అలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసాము. ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకొని చిన్నగా అవి కట్ చేసేసుకున్న తర్వాత అవి దీంట్లో యాడ్ చేసేసుకొని ఉప్పు కూడా వేసుకొని, వాటర్ లెవెల్ అనేది మేము మా ఇంట్లో ఎక్కువ చిక్కగా తినము, అలాగని పలచగా కూడా తినము, అందుకే మీడియంగా అన్నీ యాడ్ చేసుకొని కలిపేసుకున్నాము. అండ్ ఇదే వచ్చేసరికి రైతా అండి. ఇప్పుడు ఈ రెండు చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. మేము అలా యాడ్ చేసుకొని ఇంకా ఇలాగా ఆనియన్ స్లైసెస్తో ఇలా తింటే చాలా చాలా బాగుంటుంది. అండ్ దీనికి పక్కన థమ్స్అప్ డ్రింక్ కూడా ఉంటే ఇంకా అసలు ఫుల్ అనమాట. నాకు ఖచ్చితంగా థమ్స్అప్ అనేది ఉండాలి బిర్యానీతో పాటు. అండ్ నా ఫేవరెట్ అనమాట బిర్యానీ అని, చిన్నప్పటి నుంచి కూడా బిర్యానీ అంటే చాలా ఫేవరెట్. ఓకే,
చూడండి, చాలా బాగుంటుంది. నాకు మీ సపోర్ట్ కావాలండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అపర్ణ డైరీస్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.